గమనించాలి. ఇక్కడ 2 కొమ్మలు కనబడుతున్నాయి కదా. ఈ కొమ్మేమో ఈ చెట్టుది, ఈ కొమ్మేమో ఈ చెట్టుదే. అయితే ఇక్కడ తేడా ఏంటంటే కింద పడిపోయిన ఈ కొమ్మ ఇప్పుడు తెగిపోయింది ఈ చెట్టు నుంచి. అయితే ఈ కొమ్మ ఉంది కదా, మొన్న వర్షాలకు తెగిపోయిందండి. ఈ 2 కొమ్మలను బట్టి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఈ కొమ్మ ఇప్పుడే తెగిపోయింది కాబట్టి కొంచెం పచ్చగా కనబడుతుంది. అయితే ఇక్కడ కనబడుతున్న ఈ కొమ్మ చాలా కాలం అయిపోయింది కాబట్టి ఎండిపోయిందండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మానవుడు కూడా దేవుని నుండి దూరం అయిపోయిన వెంటనే ఎటువంటి మార్పులు కనబడవండి. బాగానే ఉంటాడు, అన్నీ బాగానే జరుగుతూ ఉంటాయి. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ మానవ జీవితంలో మార్పులు మొదలవుతాయి. ఇక్కడ ఈ కొమ్మలో మార్పులు మొదలైనాయి కదా. ఆకులన్నీ ఎలా అయితే ఎండిపోయినాయో ఈ కొమ్మతో పోల్చుకుంటే ఈ కొమ్మలో ఎన్నో మార్పులు కనబడ్డాయి కదా. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ కొమ్మ కూడా అలానే మారిపోతుంది, ఎండిపోతుంది. మానవ జీవితం కూడా అంతే. దేవునికి దూరం అయిపోతే మానవుడు బ్రతకడం కష్టమండి. దేవునికి దూరం అయిపోతే కొంతకాలం ఆనందంగా ఉండొచ్చేమో, కొంతకాలం సమృద్ధిగా ఉండొచ్చేమో, కొంతకాలం ఆనందంగా సమాధానంగా ఉండొచ్చేమో, కానీ దేవుడి నుండి దూరం అయిపోయిన మానవుడు కొన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు గుండా వెళ్ళే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. వేటిని విడిచిపెట్టినా సరే దేవుని విడిచిపెట్టద్దు, దేవునికి దూరం అవ్వద్దు. దేవునికి దగ్గరగా జీవిద్దాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, దేవుడు కోరుకున్నట్లుగా జీవిద్దాం, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గమనించారా, ఈ కొమ్మేమో పచ్చగా ఉంది, ఈ కొమ్మేమో ఎండిపోయి ఉంది. కారణం ఈ కొమ్మ చెట్టుకు వేరైపోయినాయి. కొద్ది కాలంలోనే గ్యాప్ ఉన్నది. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, దేవునితోనే జీవిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.